ఎంత అక్రమం! పేరుకి పెత్తందారు, బుద్ధి మాత్రం సెల్లర్ బుద్ధి. నా కళ్ళ ముందు నిన్న పుట్టినాడు కూడా ఛాతి విరుచుకుని మీసం మేలేసుకుని తిరుగుతున్నాడు. పోనీ మాయ కదా అని తలంచుకుని నిలబడితే నాకు ఇంత అవమానమా? బుర్ర నిలిసిందే కానీ బుర్రలో అంతా తొర్రే. ఏట్రా బుర్రా తొర్రెను? మనం తప్పు చేసినప్పుడు మనకు నచ్చిన తిట్లే తిడతారేటి? తిట్టుకోమను, బాగా తిట్టుకోమను. ఇంటికొచ్చాక తలుపులన్నేసి 4 గోడల మధ్య కావాలంటే నిన్ను కూడా పక్కన పెట్టుకుని మరీ తిట్టమను. 10 మందిలో తిడితే నాకు ఇన్నొద్దు, 4 గుడ్లు చాలు. అదేట్రా లెక్క తగ్గించేసావు? పూటకు 6 తింటావు కదరా. మీ మామయ్య మీద కోపంతో గుడ్లు తినడం మానేకి నాయనా, పాపం అవి ఏడుతాయి. నేను అటు తిరుగుతాలే గాని నీ లెక్క నువ్వు లాగించి. నో, ఈ రోజు చాలా నిజం కోపంలో ఉన్నాను. మావయ్య గొప్ప మావయ్య ఊరందరినీ కూడా తీసి నలుగురిలో నిలబెట్టి ఉమ్మేశాడు. అది మామూలు కాదక, ఆకులు వక్కలు సున్నం పొగాకు అన్ని కలిపి మిక్స్ చేసి ఉమ్మేశాడు. నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా, జూతమాడపోయానా? ఏదో సోషల్ సర్వీసు వెళ్ళాను, అదొక గొప్ప అపరాధమా? నువ్వేం బాధపడకు, నేను గుడ్లు తింటాలే. పెళ్లి చేసుకుంటే ఈసరికి నాకు గన్ సాటుగా 2 కొడుకులు పుట్టుండేవారు. ప్రతిరోజు మావయ్య నోటి మంత్రాలతో పెళ్లి జరుగుతుందే తప్ప అసలు ఆ పెళ్లి విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఊళ్ళో ఇంత చులకనైపోతే రేపు నా పరమేం కాను. మీ మామయ్య మాట పట్టించుకోకు. కోడి పొదిగితే గుడ్డు సిదిగిపోద్దా ఏటి? కోడైతే పర్వాలేదు, ఏదలాగా మీద పడుతుంటే నేనేమో పోవాలా? కోపం ఆయనకన్నా కోపం మా కోపం రాదా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? కోపం వస్తే నువ్వేం చేస్తావురా? ముందు గుడ్లు తిను. ఏం చేస్తానా? ఇది మావి కుర్చీ కదా, కాలు పీకేస్తే నిన్నే నమ్ముకున్నాను, నడుము విరిగితే చాలు. రామావా రా, ఉమ్మేస్తావా? అక్కడ చేసిన దానికి ఇక్కడ జరుగుద్ది చూడు. అరిచావుగా బొయ్ బొయ్యమని. పొయ్యి పొయ్యి అక్క చారు పొయ్యి, అక్క చారు పొయ్యి, ఓలక్కో చారు పొయ్యి. ఏట్రా మహా కోపంతో వచ్చావు, ఇప్పుడు కూని రాగాలు చేస్తున్నావు? నాగలక్ష్మి రాయ్, ఈ అక్కని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందట్రా నీకు? అచ్చం మీ మావయ్యలానే పిలుస్తున్నావు. మావయ్య పిలిచింది. నాగలక్ష్మి ఏం చేస్తున్నావే? ఊరంతా బలాదూరు తిరిగి వచ్చిన మీ తమ్మాయి గాడికి పీకల దాకా తిండెడతావా? ఒక పూట ఆడికి పొస్తెట్టేయి. ఇదిగో మంచినీళ్ళు, ఆ చేత్తోనే పద్దు పుస్తకాలు. రే గోపి, నీకు నిన్ననగా చెప్పాను, ఆ ఒంగోలు గెత్త ఎన్ని తాళ్లు కట్టినా తెంపేసుకుంటుంది, గొలుసు తీసి దానికి ఎయిరా అని చెప్పారు. ఎయ్యి మరి. అలాగే కూర్చోకుండా వెళ్ళిపోతాడేంటి? కూర్చుంటాడులే నడు ఇరుగులే, కూర్చుంటాడులే పడినడు ఇరుగులే. ఉండు, మీ తమ్మాయి గారు ఏదో సర్కస్ చేస్తున్నాడు. ఏంట్రా అది? అది మావయ్య కర్ర గొలుసు, గొలుసుతో కర్ర గొలుసు. సరే గాని ఈ కుర్చీ ఎక్కువది. అలాగే. ఈ కుర్చీనా? మీరు కూర్చునే కుర్చీ మీద నేను కాలు పెట్టడమా? ఓ, నీ గౌరవానికి నేను చాలా సంతోషించాను గాని ఏం పర్లేదు, ఎక్కువది. నువ్వే రాసావా పద్దులు? పర్లేదే, కానీ అంత పెద్ద అక్షరాలు రాయకూడదు, కాగితం సిరిగిపోద్ది. ఏట్రా నిలబడి ఆలోచిత్రం? ఎక్కువ ఎక్కువ. ఆడు పడితే పడ్డాడు కానీ నిక్షేపంలో జలతారకుండా మన అలా కొట్టేశాడు. కల్లా కపటం తెలియని మా తమ్ముడికి పెళ్లి వయసు వచ్చిందని ఊరంతా అంటే పిల్ల మన పిల్లే అన్నావు నువ్వు. ఆడికి నచ్చిన పిల్లనే ఇచ్చి చెయ్యాలన్నాను నేను. కానీ ఆ వచ్చిన పిల్ల కమయ్య. బ్లెస్ మీ మదర్. ముందు నువ్వు ఆ నన్ను డ్రెస్ తీసిరా, ఆశీర్వదిస్తాను.
డాక్టర్ ఉద్యోగం చేయబోయే నీకు ఈ డ్రెస్ ఎందుకు? నేను ఈ డ్రెస్తోనే డాక్టర్ ఉద్యోగం చేస్తాను. ప్లీజ్. చూడమ్మా, కోరుకున్న వారంతా తొడుక్కునే డ్రెస్ కాదు ఇది. మనసు ఒక తీరాన్ని చేరుకున్న వారు మాత్రమే తొడుక్కోవాలి. నేను తొందరలోనే కన్యాస్త్రీగా మారాలనుకుంటున్నాను కదా మదా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఈ చర్చిని నీ తల్లిదండ్రులుగా తలపోసి పెరిగావు. నిజంగా నీకు తల్లిదండ్రులే ఉండుంటే నీకు పెళ్లి చేసి బిడ్డా పాపలతో సుఖపడాలని కదా కోరుకుంటారు. లోకం తీరు తెనులు తెలియని చిన్నపిల్లవి. నిన్ను కన్యాస్త్రీని చేయటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. ముందు ప్రపంచాన్ని తెలుసుకునిరా. ఇదిగో లెటర్. ఊరుకు వెళ్ళగానే ఫాదర్ లారెన్స్కి ఈ లెటర్ చూపించు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తారు. వెళ్ళొస్తాను. వస్తాను. బ్లెస్ మీ మదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. థ్యాంక్ యూ. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. గురు, నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు గురు. నా గురించి ఎవడరా తలుచుకుంటాడు? నన్ను మా మావయ్య తిట్టడానికి తలుచుకుంటాడు తప్ప ఇంకెవడు తలుచుకుంటాడు? ఎప్పుడు చిపాట్లే. ఏదో చెట్టంత మేనలుడు ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యాడు, ఒక కోటు గాని సూటు గాని కుట్టించాలనుకున్నాడా? అనుకోలేదా? అవన్నీ కావాలంటే మంచి మావయ్య దొరకాలరా. అలాగని మాటి మాటిగా మావయ్యను మార్చేస్తా పెట్టి కోర్టు కావాలంటే రూట్ మార్చాలి. ఎరుడ్రా? మన రైస్ మిల్ ఉందా, గల్లా పెట్టుందా, అందులో చెయ్యట్టు కోటు ఎగురుకుంటూ వస్తుంది. గురు, కోటు. గుడిలోకి వెళ్తున్నాడు గురు. ఎక్కడికి వెళ్తే ఏంట్రా, మనకు కావాల్సింది కోటు. పదా. ఫెంటాస్టిక్. గుడి చాలా బాగుంది. గురు, శిల్పాలు దొంగలంటారే, ఈడదే కేసు. దొంగ కావచ్చు, దొర కావచ్చు, మనకు కావాల్సింది కోటు. పదా. ఓయ్! ముసుగులో ఉన్నావు కాబట్టి నువ్వే ముసుగు దొంగవని చూడగానే పోల్చుకున్నావు. అంతేనండి, ఈ గ్రహంలో లేపుపోవడానికి వచ్చామని కూడా కనిపెట్టేశాం. మా గంటలో కారం కొట్టలేవు నువ్వు. నో, యు బ్యాడ్లీ మిస్టేకెన్. నేను విగ్రహాలు దొంగతనం చేయడానికి రాలేదు. నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. డాక్టర్ల సంగతి మాకు తెలీదా? జుట్టు నెరిసైనా ఉండాలా, బట్ట తలైనా ఉండాలా, కింద మీద తెల్ల బట్టలు వేసుకోవాలా? అంతేకాదు, డాక్టర్ అంత దూరంలో ఉంటే ఇక్కడికి మందులు వాసన కొట్టాలా? ఆ మాత్రం మాకు తెలీదా? నో, నేను నిజంగానే డాక్టర్ని. లేడీ డాక్టర్ని. లేడీ డాక్టర్ ఒకటి పైగా. గొంతు మార్చగానే లేడీ అయిపోతావేట్రా బామ్మర్ది. టీకా టీకా అలాగే నిలబడిపో, అంతే. నిన్ను పంచాయతీలో నిలబెట్టే వరకు వదిలిపెట్టావు. టీకా. What the hell do you want? గురు, వీడు ఇంగ్లీష్ లో మన అమ్మని తిడుతున్నాడు. నిన్ను ఉండరా. చూడు బామ్మర్ది, నీకు కావాల్సింది విగ్రహాలే కదా. అవి మాత్రమే కాదు, ఏటవుతల హనుమంతుడి విగ్రహం ఉంది, ఈ పక్క వినాయకుడి విగ్రహం ఉంది. అవి నేనే పెగిలించి తీసుకొచ్చి నీకు ఇస్తాను. కానీ అంతకు ముందు నువ్వు పురజనుల కోరికను మాత్రం మన్నించాలి. ఏమిటి? ఐ వాంట్ యు ది కోట్. ఐ వాంట్ యు ది కోట్ అనగా నువ్వు తొడుక్కున్న ఎర్రకోటు మా గురువు కావాలా? యో, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి కింద? స్టూపిడ్స్. అమ్మా, గురు మన పిచ్చి కింద అంటున్నాడు. అరకు తీసేసుకో. గుడ్, వెరీ గుడ్ గా చెప్పా. ఇదిగో బామ్మర్ది, ఆ కోటిలా ఏయ్, ఇదిగో బామ్మర్ది, ఆ కోటిలా బామ్మర్ది. పట్టుకో పట్టుకోండి. బామ్మర్ది ఆగరా, ఆగు. అమ్మ పీస్ మిఠాయి, ఇక్కడ దొరికావా? ఇదిగో బామ్మర్ది, నిన్ను కోట్ ఒకటే అడిగాను, ప్యాంట్ అడిగానా? ఈ లోకంలో మా మామ ఒక్కడే పిసినారు ముసలాడు అనుకున్నాను, కానీ నువ్వు అంతకంటే పిసినారులో ఉన్నావేంట్రా బాబు? నేను బాబుని కాదు. పోనీ తాతవి. నో, ఒక్కసారి ఇస్తే వేసుకుని వెంటనే ఇచ్చేస్తాను. ప్లీజ్. బాబు నాయన అంటే ఎందుకు ఇస్తావులే? No. కోట్ ఇప్పడానికి మన టెక్నికే వేరు. నాకేం తెలీదు ఒట్టు. నేనేం చూడలేదు. బామ్మడి దొరుకుంటే బామ్మడి అయిపోయిందేంటి? ఎవరు చూడలేదు, నేను చూడలేదు. చెప్పుకో, నేను ఎవరితో చెప్పను. నేను చెప్పను, నువ్వు చెప్పద్దు. నేను మత గురువుని. మతబోధకు బదులు హితబోధలు చేస్తున్నాడేమిటా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మతం మనుషుల్ని కడతీర్చే ఒక మార్గం, అంతే. ఆ మార్గం సన్మార్గం అయితే ఏ మతమైనా ఒకటే. అయ్యా, నేను రోజు సాయంకాలం వరకు మీ బోధనలే వింటున్నాను. భోజనం గడవటం లేదు. ఎలా గడుస్తుంది? రోజు నేను చేసే బోధనలు వినడం కోసం నువ్వు చర్చికి మాత్రమే వచ్చి నీ బాధ్యతలు మర్చిపోతే భగవంతుడు హర్షించడు. ఆయన వండి నీకు అన్నం పెట్టడు. ఈ చర్చిలో మాత్రమే భగవంతుడు లేడు,
నువ్వు చేసే వృత్తిని దైవంగా భావించు, అప్పుడు బోపుడుతుంది. గాడ్ బ్లెస్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.